ప్రియ దిబ్బులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము. నాబాలు అనే ఒక ధనవంతుణ్ణి మనం బైబిల్లో గమనిస్తాం. దావీదు అతనికి ఎంతో సహాయం చేసినా ఆ ఉపకారమునకు కృతజ్ఞత తెలపకుండా దావీదుకు అపకారం తలపెట్టాడు. అప్పుడు దావీదు రౌద్రం తెచ్చుకొని నాబాలును అతని ఇంటి వారినందరినీ నశింపచేయుటకు బయలుదేరాడు. అంతటా నాబాలు భార్య అయిన అబీగయీలు, ఎంతో సుబుద్ధి గల ఈ స్త్రీ, వెంటనే దావీదును కనుగొని అతనిని సహాయం చేయమని వేడుకొన్నది. సమయోచితమైన సహాయం కొరకు ఈ స్త్రీ వేడుకొనగా దావీదు నాబాలును అతని ఇంటి వారికి ఏ హాని చేయకుండా విడిచిపెట్టాడు. కొన్ని పరిస్థితుల్లో మనము కూడా సమయోచితమైన సహాయం కొరకు ఎదురు చూస్తాం. ఈ శ్రమల్లో నుండి ఎవరు సహాయపడతారా అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం. అబీగయీలు దావీదు వద్దకు వెళ్ళి అతను దయను కృపను సంపాదించుకున్నట్లుగా మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద ఆయన కృప పొందినట్లు ఆయన యొద్దకు చేరుకోవాలి. ఆ కృపాసనం యొద్దకు చేరుకున్నటకు ధైర్యము గలవారమై ఉండాలి. అప్పుడే మనము కనికరింపబడి ఆ ప్రభువు ద్వారా సమయోచితమైన సహాయము పొందగలం. పరిశుద్ధుడా తండ్రి, మేము కనికరింపబడి సమయోచితమైన సహాయము పొందినట్లుగా కృపాసనం వద్దకు చేరుకున్నటకు మాకు ధైర్యమును దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.